అసెంబ్లీ నుంచి వ్యవసాయ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లారు. యూరియా కొరతకు సంబంధించి నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలో కొంతమంది బీఆర్ఎస్ నేతలను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, యూరియా కొరతకు సంబంధించి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో యూరియాను అందించాలంటూ కోరుతూ ఇప్పటికే పాదయాత్రగా వ్యవసాయ కార్యాలయం వరకు వెళ్లారు కదా, ఏం చెప్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు? అలాగే ప్రభుత్వం తరపున ఏం చెప్తున్నారు? ఎమ్మెల్యేలు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇతర నాయకులంతా కూడా సచివాలయం ముందు మెరుపు దండాకు దిగారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సచివాలయం దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వాస్తవానికి అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత కేటీఆర్, హరీష్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా బషీర్బాగ్లో ఉన్న వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ వ్యవసాయ శాఖ అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చారు. తక్షణమే రాష్ట్రంలో ఎరువుల సమస్య, ముఖ్యంగా రైతులు యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వాళ్ళ ఆరోపణగా ఉంది. ఇందులో భాగంగానే వ్యవసాయ శాఖ కమిషనర్కు వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. అక్కడే మెరుపు దండాకు కూడా దిగిన పరిస్థితి. అక్కడ అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్ళని పోలీసు వాహనంలో తెలంగాణ భవన్కు తరలించే క్రమంలో బీఆర్కే భవన్ వరకు వచ్చిన తర్వాత వాహనం సిగ్నల్ దగ్గర ఆగిన నేపథ్యంలో వెంటనే వాహనంలో నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యంగా హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇతర నాయకులంతా కూడా ఇదే సచివాలయం సౌత్ ఈస్ట్ గేటు ముందు బైఠాయించడము, ఇక్కడే నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యి పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా తెలంగాణ భవన్కు తరలించిన పరిస్థితి. ఇంకొక వైపు ఈరోజు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లే క్రమంలో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కూడా బైఠాయించారు. అక్కడ స్లోగన్లు ఇచ్చారు. ఏదైతే యూరియా సమస్యను వెంటనే తీర్చాలి అంటూ కూడా ఖాళీ యూరియా సంచులతో అసెంబ్లీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు ఫ్లకార్డులతో. అయితే పోలీసులు ఖాళీ యూరియా సంచులను వాళ్ళ దగ్గర నుంచి గుంజుకుని అసెంబ్లీలోకి పంపించిన పరిస్థితి. ఆ తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. ఆ తర్వాత ఏదైతే ఎరువుల సమస్య మీద తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తామని చెప్తుంది. ఇప్పటికే రేపు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టి దాని మీద చర్చిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంటే అది ముఖ్యం కాదు. రాష్ట్రంలో ఎరువుల సమస్యను వెంటనే తీర్చాలి, తక్షణమే సమస్యకు పరిష్కారం చూపకపోతే పెద్ద ఎత్తున ధర్నాన్ని ఉధృతం చేస్తాం, పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పాడు కేటీఆర్. కాసేపటి క్రితం ఏబిఎన్తో మాట్లాడుతూ కూడా చెప్పిన పరిస్థితి, హరీష్ రావు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటే ఇది సరైన సమయం కాదు. రాష్ట్రంలో వరదలతో అనేక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా కొంతమేరకు కరీంనగర్ జిల్లా కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే అసెంబ్లీ సమావేశాలతో ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. రైతులు యూరియా దొరక ఇబ్బంది పడుతున్నారు. గతంలో 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నడూ లేని ఇబ్బందులు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మెరుపు ధర్నాలకు దిగటం, నిరసనను వ్యక్తం చేయటం, అటు పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేయడం, ఉదయం నుంచి కూడా నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకుంటే వాస్తవానికి సచివాలయం దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగడం అయితే పోలీసులు కాస్త అవాక్కయ్యారని చెప్పొచ్చు. కమిషనర్ కార్యాలయం నుంచి వాళ్ళు అరెస్ట్ తీసుకెళ్లే క్రమంలో పోలీసు వాహనం సచివాలయం ముందున్న సిగ్నల్ దగ్గర ఆగడం, వాళ్ళు వెంటనే దిగి ఇక్కడ గేటు ముందు కూడా బైఠాయించిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఎరువుల సమస్య మీద ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అయితే పోరాటాన్ని ఉధృతం చేసింది. రేపు అసెంబ్లీలో కూడా వాయిదా తీర్మానాన్ని కూడా ఇవ్వబోతుంది. ఏదైతే కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద చర్చించే కంటే ముందే ఎరువుల సమస్యకు పరిష్కారం చూపకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు. ఎమ్మెల్యేలంతా కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నారని కూడా వాళ్ళు చెప్తున్న మాట. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ప్రభుత్వం ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం,
రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఎరువులు ఇవ్వలేని చేతగాని ముఖ్యమంత్రి గద్దె దిగాలి. ఎరువులు ఇవ్వలేని చేతగాని ముఖ్యమంత్రి, ఎరువులు ఇవ్వలేని చేతగాని ముఖ్యమంత్రి, ఎరువులు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం, ఎరువులు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం, ఎరువులు ఇవ్వలేని చేతగాని